ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, పరస్పర సహాయం దేవుని చిత్తం. సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటలను యోవాబు తన సహోదరుడైన అబీషైతో యుద్ధ సమయంలో చెప్పాడు. శత్రువులు బలంగా ఉన్నప్పటికీ వారు ఒంటరిగా పోరాడలేదు. ఒకరికి ఒకరు తోడుగా నిలబడ్డారు. ఇది దేవుని ప్రజల ఐక్యతను తెలియజేస్తుంది. దేవుని ప్రజలు పరస్పరం సహాయం చేసుకోవాలి. కష్ట సమయంలో ఒకరినొకరు బలపరచడం దేవునికి ఇష్టమైనది. సంఘంలో ప్రేమ మరియు సహకారం అవసరం. ఐక్యతలో బలం ఉంది. యోవాబు మరియు అబీషై కలిసి నిలబడినప్పుడు ధైర్యం పొందారు. విశ్వాసుల ఐక్యత శత్రువు యుక్తులను జయిస్తుంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు విజయం ఖాయం. మనుష్య సహాయం అవసరమే కాని అంతిమ విజయం దేవుని చేతిలోనే ఉంది. దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగాలి. మనము ఒంటరిగా కాకుండా పరస్పరం ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ జీవిద్దాం. సహోదర ప్రేమలో దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, ఒకరికి ఒకరం తోడుగా నిలిచే ప్రేమను మాకు దయచేయండి. ఐక్యతలో నడిచి నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.